మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ కృష్ణలంకలోని ఒక సంచలన ఘటన అయితే బయటపడింది. ఈ సంచలన ఘటన గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకుంటుంది. ఆ సంచలన ఘటన ఏంటంటే ఎవరైతే సాయికృష్ణ గాదే అని చెప్పేసి ఒక యువకుడు ఉన్నాడో యువకుడిని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట. దగ్గరగా ఒక నెల రోజుల పైనే అంటే మే 9వ తారీఖుని అరెస్ట్ చేశారు. సో తన గురించి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగి మరి ఎవరైతే అరెస్ట్ చేశారో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ సీఏ గారిని సస్పెండ్ చేయడం కూడా జరిగిందన్నమాట. సో ఒకసారి చూసుకుంటే ఈ సాయికృష్ణ గాదే అనే కుర్రవాడు ఎవరు? అసలు ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సీఏ గారిని సస్పెండ్ చేశారు? అసలు నెల రోజులు దాటిపోయినా గానీ ఇంకా ఎందుకు ఆ వ్యక్తి మిస్సింగ్ అయిపోయాడు? పోలీసులే తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళ తల్లి చెబుతోంది. పోలీస్ అండర్‌లో ఉండాలి కదా! అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలు ప్రతిది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆ వ్యక్తి మీద విపరీతమైన కారణాలు చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తి అసలు లేడని చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తి అసలు ఉన్నాడా? లేడా? అనేది ఒక క్లారిటీ మీకు వచ్చేస్తది. 100% మీకు చెప్తాను. మీరు దయచేసి లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు ఒక విషయం తెలుస్తుందన్నమాట. దీంట్లో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. సో అసలు ఏం జరిగింది? ముందుగా మనం తెలుసుకుందాం. ఆ యువకుడి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది మనం ఒకసారి స్టార్ట్ చేస్తూ ముందుకెళ్తే మొత్తం ఈ మ్యాటర్ అంతా కూడా బయటపడుతుందన్నమాట. అసల ఈ యువకుడి యొక్క ఊరేంటంటే విజయవాడ కృష్ణలంక ఏరియాలోని యువకుడి యొక్క ఊరు మాట. ఆ తల్లికి ఈ యువకుడు ఒకడే కొడుకు. ఈ కొడుకు మీద కొన్ని కేసులు ఉన్నాయన్నమాట. ఏంటంటే పోలీసులు చెబుతా ఉన్నారు. ఆ కేసులు మాదక ద్రవ్యాలు రవాణా, అంతేకాకుండా గంజాయి, అంతేకాకుండా మహిళలను వేధించడం, అంతేకాకుండా కొన్ని క్రిమినల్ కేసులు గట్టా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇటువంటి కేసులు ఎంక్వైరీ కోసం అయితే పోలీసు మే 9వ తారీఖున అతన్ని మార్కాపురం నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట. అంతకు ముందు సీఏ గారు వచ్చి తన తల్లిని బెదిరించారని చెప్పేసి తల్లి చెబుతా ఉంది. మీ కొడుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పు, మీ కొడుకు సాలితే లెగిసిపోద్దని చెప్పేసి బెదిరించాడని చెప్పేసి తమ తల్లి అయితే ప్రెస్ మీట్‌లోని ఏడుస్తూ, రోదిస్తూ చెప్తా ఉంది. మరి అది ఎంతవరకు నిజమన్నదే ఎంక్వైరీలో తెలుస్తది. సో ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ తర్వాత మార్కాపురం నుంచి మా కొడుకునైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు. మే 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకైతే కనిపించట్లేదు. అరెస్ట్ చేసిన తర్వాత కనీసం చూడడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. నేను చాలా సార్లు కూడా ఎళ్ళాను. కనీసం నాకు మొఖం కూడా చూపించలేదు. నా కొడుకు ఉన్నాడా? లేడా? అని ఒక డౌట్ వస్తుందని చెప్పేసి ఆవిడైతే ప్రెస్ మీట్‌లోని విపరీతంగా ఏడుస్తూ అయితే మరీ చెప్పింది. ఈవిడ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిందో, ఈ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర షాక్ గురయ్యాయన్నమాట. మొత్తం ప్రజలందరూ కూడా తీవ్ర షాక్ గురయ్యారు. ఇదేంటిది పోలీస్ వ్యవస్థలో ఇటువంటిది బయటపడిందేంటని చెప్పేసి. సో దీని మీద ఎప్పుడైతే ఈ కొడుకు కనిపించట్లేదని తెలిసిందో, ఈ తల్లి ఏం చేసిందంటే హెబియస్ కార్పస్ అని చెప్పేసి రిట్ పిటిషన్ ఏసిందన్నమాట హైకోర్ట్‌లోని. ఎందుకంటే నా కొడుకుని 24 గంటల్లోని మీరు విచారపరిచి నాకు కళ్ళెదుటింగా కనిపించేలా చేయాలని చెప్పేసి ఈ కేసు వేయడంతోటి కోర్ట్ కూడా అయితే ఏమన్నా ఇమ్మీడియేట్‌గా అయితే పోలీసులకు నోటీస్ పంపించింది. నోటీస్ పంపించి ఇమ్మీడియేట్‌గా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మా ముందు ఆధారపరచాలని చెప్పేసి కోర్ట్ కూడా నోటీసులు జారీ చేసింది పోలీసులకి. పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత దానికి సరైన సమాధానం చెప్పలేదన్నమాట వాళ్ళు. సరే సార్ మేము చూస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం, మేము చూపిస్తాం ఆ తల్లికి అని చెప్పేసి పోలీసులు పొంతన లేని సమాధానం చెప్పడంతోటి ఈ కోర్ట్ కూడా వాళ్ళని తిట్టింది, దూషించిందని చెప్పేసి ఇక్కడ తెలుస్తోందన్నమాట. ఏమన్నా మళ్ళీ కోర్ట్ కూడా ఇమ్మీడియేట్‌గా మాకు ఎక్కడున్నా గాని తీసుకొచ్చి మా ముందు పొందుపరచాలని చెప్పేసి కోర్ట్ చెప్పినట్టు తెలుస్తోంది. సో ఇదంతా నడుస్తూ ఉంది. నిన్నైతే ప్రెస్ మీట్ పెట్టి ఆవిడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా అయితే మొత్తం అతని కొడుకు గురించి చెప్పిందన్నమాట. అతను ఎప్పుడు తీసుకెళ్లారు, పోలీసులు ఏ విధంగా వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి. ఎప్పుడైతే ఈ ప్రెస్ మీట్ పెట్టిందో మొత్తం విపక్ష పార్టీలందరూ కూడా ఆమెకైతే సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. 100% లాకప్ డెత్ అయ్యి ఉంటది. చంపేశారు పోలీసు అని చెప్పేసి విపక్ష పార్టీలందరూ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. లేకపోతే 35 రోజులయింది ఇప్పటిదాకా. ఆ వ్యక్తిని ఇప్పటిదాకా అయితే చూపించలేదు తమ తల్లికి. మరి ఆ వ్యక్తి ఎక్కడికెళ్ళినట్టని చెప్పేసి మొత్తం విపరీతంగా అయితే ఈ విపక్ష పార్టీ అంతా కూడా ఆరోపణలు చేస్తా ఉంది. అంతేకాకుండా ఎవరైతే విజయవాడ సీపీ ఉన్నారో సీపీ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి విపక్ష పార్టీ మొత్తం గగ్గోలు చేస్తా ఉంది. సో ఇటువంటి తరుణంలోని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే రంగంలోకి దిగారు. మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంతోటి అదేవిధంగా సిపి ఎవరైతే ఉన్నారో విజయవాడ సిపి, డీజీపీ వీరందరూ ఆధ్వర్యంలోని ఒక మీటింగ్ పెట్టి అసలు ఏం జరిగింది? ఈ సాయికృష్ణ గాడి అనే వ్యక్తి ఎవరు? అని చెప్పి మొత్తం అంతా కూడా కనుక్కొని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇమ్మీడియేట్‌గా ఎవరైతే సీఏ ఉన్నారో సీఐని మీరు
అటాచ్ చేశారు కదా! అది అటాచ్ కాకుండాను సస్పెండ్ చేసేయండి. సరైన తగిన చర్యలు ఉండాలి. ఎవరైనా చట్టపరంగా తప్పులు చేస్తే మాత్రం అది పోలీస్ అయినా గాని, ఏ వ్యక్తి అయినా గాని సరైన కఠిన చర్యలు ఉండాలి. అతన్ని ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేయని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో, ఆదేశాలు జారీ చేసినా గాని ఇక్కడ చూసుకుంటే గనక ఆ వ్యక్తి ఇప్పుడు కనిపించట్లేదని చెప్పేసి ఆ తల్లి రోదిస్తా ఉంది. నిజంగా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే గనక ఎలా అంటే తమిళనాడులోని కరోనా వచ్చిన సమయంలోని తమిళనాడులోని ఇద్దరు తండ్రి కొడుకుల్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారన్నమాట. సో, ఈ విషయాన్ని ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఉందో, మహిళా కానిస్టేబులే వాంగ్మూలం ఇచ్చింది. నిజంగా నా ఎదురుంగానే జరిగింది సార్. తండ్రి కొడుకులు ఏ తప్పు లేకుండానే తండ్రి కొడుకుని ఇద్దరు కూడా హింసించి కొట్టేశారు. ఆ దెబ్బలు తట్టుకోలేక పాపం ఇద్దరు కూడా చనిపోయారని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే మహిళా కానిస్టేబుల్ ఉందో, మహిళా కానిస్టేబులే ఈ కోర్ట్‌లో తీర్పు ఇవ్వడంతోటి కోర్టు ఉరిశిక్ష వేసింది. అది రీసెంట్‌గానే ఒక 2, 3 మంత్స్ ముందు అది జరిగింది. అది మీ అందరికి తెలిసే ఉంటది. మర్చిపోయి ఉంటారు మీరు. సో, ఈ విధంగా అయితే లాకప్ డెత్ అని అసలు సహించదు కోర్టు. ఒకసారి చట్టపరంగా చూసుకుంటే పోలీసులకి ఎవరిని కూడా అంతంత దారుణంగా అయితే కొట్టే అధికారం లేదు. కోర్టు ఆదేశిస్తదన్నమాట. ఎవరికైనా శిక్ష విధించాలంటే అప్పుడు పోలీసులు కొట్టాలి. అంతవరకు కూడా పోలీసులు కొట్టకూడదు. అంటే వాళ్ళు స్వతహాగా అయితే ఎవరి మీద కూడా చెయ్యెయకూడదు. సో, ఇప్పుడు పోలీసులకి అటువంటి హక్కు లేదు. ఇప్పుడు ఈ కుర్రవాడు చూస్తే గనక సాయికృష్ణ గాథని అసలు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? అసలు ఉన్నాడా? చనిపోయాడా? అని చెప్పేసి వాళ్ళ తల్లయితే చాలా విపరీతంగా అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రెస్ మీట్‌లో అయితే చాలా దారుణంగా ఏడుస్తూ చెప్తా ఉంది. నిజంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూసి అసలు ఆ కుర్రవాడు ఉన్నాడా? లేదని చెప్పేసి షాక్ గురవుతా ఉన్నారు. సో, ఏది ఏమైనా గాని మనం ఒకసారి క్లారిటీగా తెలుసుకుంటే గనక ఆ కుర్రవాడు నిజంగా బతికే ఉన్నాడా? లేదా? అనేది ఒకసారి మాట్లాడుకుంటే నిజంగా ఆ కుర్రవాడు ఎంక్వైరీ రూపంగా అయితే తీసుకెళ్లారన్నమాట. ఎక్కడైతే మార్కాపురం నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అప్పటి నుంచి కూడా ఆ తల్లికి చూపించలేదు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం చాలా గోప్యంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ లీక్ చేయలా. వీళ్ళందరూ విపక్ష పార్టీ నాయకులు మాత్రమే ఈ లాకప్ డెత్ చేసేసి ఉంటారు, చంపేసి ఉంటారని చెప్పేసి ఈ వార్తను చక్కర్లు కొట్టిస్తున్నారు తప్ప, కానీ పోలీసులు మాత్రం ఎక్కడ కూడాను తనని మేము చంపేసాము, చనిపోయాడు మాకు కొట్టిన దెబ్బలకి అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేదన్నమాట. అంటే క్లారిటీ లేదన్నమాట. ఇప్పుడు సాయి కృష్ణ గాది ఎవరైతే కుర్రోడు ఉన్నాడో అతను చనిపోయాడని చెప్పేసి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. మనం చనిపోయాడని చెప్పేసి అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఫైనల్‌గా రిపోర్ట్ వచ్చాకే మనం చనిపోయాడని అనుకోవాలి. ఏమో పోలీసులు ఎక్కడైనా ట్రీట్మెంట్ చేస్తున్నారేమో, లేకపోతే పోలీసులు ఎక్కడైనా తనను గోప్యంగా దాచారేమో ఈ ఎంక్వైరీ పరంగా అయితే. ఎందుకంటే తను చాలా కేసుల్లోని ఉన్నాడు కాబట్టి తన నుంచి జవాబు రప్పించడానికి తనని ఎక్కడైనా దాచారేమో, ఇటువంటి అనుమానాలందరూ కూడా వ్యక్తం చేయాలి తప్పించి, ఈ లాకప్ డెత్ చేసేసాడని చెప్పేసి మనం వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే 100% అది మనకి ప్రూఫ్ లేదు మాట. అది ప్రూఫ్ అయిన తర్వాతే దాని గురించి మాట్లాడాలి. అప్పటిదాకా ఈ విధంగా అయితే సోషల్ మీడియాలో చంపేసారని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అది గవర్నమెంట్‌తో సమానం కాబట్టి అది చాలా కరెక్ట్ కాదని చెప్తామన్నమాట. సో, ఏది ఏమైనా గాని ఇప్పుడు తమిళనాడులో ఏదైతే జరిగిందో కరోనా టైంలోనే ఇద్దరు తండ్రి కొడుకుల్ని కొట్టి చంపేశారు పోలీసులు. అదే రిపీట్ చేస్తా ఉన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులని చెప్పేసి విపక్ష పార్టీ అంతా కూడా గళమెత్తుతాం అన్నమాట. ఎందుకంటే రీసెంట్‌లీగా ఇంకో సినిమా కూడా వచ్చింది. 'సూర్య' ఎవరైతే హీరో 'సూర్య' ఉన్నారో 'సూర్య జై భీమ్' అని చెప్పేసి ఒక సినిమా తీశాడన్నమాట. దాంట్లోని ఒక పల్లెటూరులో సంబంధించిన కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి జైల్‌లో విపరీతంగా కొట్టి కొట్టి పాపం చంపేస్తారు. దాంట్లో ఒక వ్యక్తి చనిపోతాడు. తన భార్య కూడా పాపం గగ్గోలు పెట్టుకుంటా ఉంటది. "చంపొద్దు సార్, ప్లీజ్ సార్" అని. పోలీసులు అంత తీవ్రంగా కొడతారన్నమాట. ఇయన్నీ ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం అందరూ కూడాను. చాలామంది వీడియోలో పెడతా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఏడుస్తున్న మాటలన్నీ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. సో, ఎట్టకేలకు ఆ వ్యక్తి బతికున్నాడా లేదా అని చెప్పేసి త్వరలో తెలిసిపోతది. ఎందుకంటే సీనియర్ ఎస్పీ గారికైతే ఈ కేసుని అప్పచెప్పడం జరిగింది. డీజీపీ సార్ కూడా చాలా తీవ్రంగా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి మొత్తం 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. సో, చూద్దాం ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఈ వ్యక్తి నిజంగా బతికి వస్తాడా? లేకపోతే ఎక్కడ ఉన్నాడనేది కూడా మనకి క్లారిటీగా తెలిసిపోద్ది. సో, చూసారు కదా! దీని మీద మీకు ఏమనిపిస్తుంది? నిజంగా సాయికృష్ణ గాడే బతికే ఉన్నాడా? అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాల మీద మీరు క్లారిటీ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. మీకేమైనా అనుమానం వ్యక్తం చేస్తే గనక కూడా కామెంట్ చేయండి. అనుమానం వ్యక్తం చేయడంలో ఏమి తప్పు లేదు కాబట్టి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి నా ఛానెల్‌ని ఎప్పటికప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.